అయితే మరి మనమందరం కూడా దేవుణ్ణి అనుసరించే బిడ్డలం, మనమందరం కూడా దేవుని కొరకు బ్రతికేవారం, మనమందరం కూడా ప్రార్థించే బిడ్డలం, మనమందరం కూడా మరి కష్టం వస్తే దేవుని వైపు చూసే వారంగా ఉంటున్నాం. మరి దేవుని యొక్క వాక్యము మనకు ఏం నేర్పిస్తుందంటే, మరి శోధనలు, విశ్వాసులకు శోధనలు రావడం సమంజసమేనా? దేవుని బిడ్డలు మరి సఫర్ కావడం సమంజసమేనా? మరి దేవుని బిడ్డలు మరి కష్టాలు పడడము సమంజసమేనా? మరి దేవుని బిడ్డలు కన్నీరు గారవడం సమస్యలతోటి సమంజసమేనా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే వాక్యము మనతో ఏం మాట్లాడుతుంది అయ్యా అంటే, ఇక్కడ వాక్యము మరి శోధనకు నిర్వచనం మనకు దొరుకుతుంది. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడంట? శోధన సహించువాడు ధన్యుడు. ఈ లెక్కన చూస్తే దీని అర్థం ఏంది నీకు వస్తుందంటే, మీకు ఎన్ని శోధనలు నిన్ను ఇబ్బంది పెట్టినా, ఏ రీతిగా నువ్వు ఈరోజు నలిగిపోతున్నా, ఏ రీతిగా నువ్వు కష్టపడుతున్నా, ఏ రీతిగా కన్నీరు వారుస్తున్నా, ఏ రీతిగా నువ్వు ఇబ్బందుల కొలిమిలో కొట్టుమిట్టాడు, నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. అదే వాక్యంలో మనం చూస్తే అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించి, ఏందంట? ప్రభువు తన్ను ప్రేమించి, అంటే ఈ రోజు నీకు శోధన వస్తుంది అని అనుకుంటే, తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము, అది ప్రణాళిక. మనం అనుకుంటాం, శ్రమలు నాకే ఎందుకు, కష్టాలు నేనే ఎందుకు సఫర్ కావాలి? దేవుని గుణం ఏంటంటే సహించడం, క్షమించడము, దీనత్వం కలిగి ఉండడం, ప్రేమించడం. ఇవన్నీ దేవునికి ఇష్టమైన గుణాలు. దేవుడు మనుషుల నుండి ఏవైతే కోరుకుంటాడో వాటిని మనుషులను లేకుండా చేస్తుంది సాతాను. దేవుడు ఏ పండు అయితే తినొద్దన్నాడో ఆ పండునే తినేటట్టు మానవులను మరి ప్రోత్సహించి, మరి ఆదామవ్వలను ప్రోత్సహించి దేవునికి విరుద్ధంగా జీవించేటట్టు చేశాను. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంది? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని దేవుడు ఆదామవ్వలను ఆదేశిస్తే, పాపము చేయకుండా మనుషులను కట్టడి చేయడానికి దేవుడు పదాజ్ఞలు ఇస్తే, పాపము వైపే మరి సాతాను శోధనల వైపే నెట్టివేస్తూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో మరి మనుషులను దూరం చేయడానికి తన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా సాతాను దినదినము వాడుతూ ఉంటాడు. ఈ రోజును నిప్పుల కొలిమిలో కొట్లాడుతున్నావు అంటే, ఈ రాత్రికాల సమయంలో ఈ మందిరంలో కూర్చొని నువ్వు నిప్పుల కొలిమిలో కూర్చున్నట్టు నీ సమస్యల వలయంలో నువ్వు చిక్కుకొని ఉన్నావంటే, దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తివి నువ్వు, దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తివి నువ్వు. దేవుని యొక్క ఉద్దేశం ఉంది కాబట్టే సాతాను నీ మీద దృష్టి ఉంచిండు. లోకంలో బ్రతికే వారికి వానికి ఏం కష్టం ఉంటుంది, ఏదున్నా పెద్ద పట్టించుకోడు. మనము అరే నేను ఇంత భక్తిగా జీవిస్తున్నా, నేను ఇంత యథార్థంగా జీవిస్తున్నా, నేను ఈ రీతిగా బ్రతుకుతున్నా అనుకొని మనము కుమిలిపోతుంటాం. కానీ దేవుడు ఏమంటుండో తెలుసా? అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి, అంటే నీ ప్రేమ ఏ రీతిగా బయలుపరుస్తున్నావు దేవునికి, ఏ రీతిగా చూపిస్తున్నావు అంటే, ఇక్కడ చూస్తే ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం. అంటే నువ్వు ఎంత కొలిమిలో నువ్వు కొట్టుమిట్టాడినా నీకు రావాల్సింది ఎవ్వడు భూమి మీద ఆపలేడు. అది దేవుని ప్రణాళిక. ఈరోజు ఎంత నటనారులు ఉన్నా భూమి మీద, ఏ రీతిగా నటనాలు చేసినా, ఏ రీతిగా ఇబ్బందులు పెట్టినా, ఏ రీతిగా ప్రవర్తించినా, నట కిరీటిలున్నా దేవుని సంకల్పం నుంచి ఎవరు కూడా నిన్ను వేరు చేయలేరు. నువ్వు ఎంత నిప్పుల కొలిమిలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నా ఒక్కటి మాత్రం మర్చిపోదు, నీ జీవితంలో దేవుని వాక్యము నీ మైండ్లో తిరుగుతుండాలి ఎప్పుడు కూడా. దేవుని ఆలోచనలు తిరుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించే వారంగా ఉండాలి. పాపము చేయకుండా మనుషులను కట్టడి చేయడానికి దేవుడు వాక్యాన్ని మన ముందు ఉంచాడు. కానీ సాతాను మాత్రం నిరంతరము
మనుషులను పాప ఊపిలోకి నెట్టడానికి, శోధనలోకి నెట్టడానికి, సమస్యలోకి నెట్టడానికి, కష్టాలకు నెట్టడానికి, ఆర్థిక ఇబ్బందులను కలుగజేయడానికి అనేక రీతులుగా మానవులను ఇబ్బంది పెడతా ఉంటారు. యోబు జీవితంలో మనం చూస్తే యోబు ఎలాగైతే శోధనలు సహించాడో, యేసు ప్రభువు మరి సాతాను శోధనలు వాక్యం ద్వారా ఏ రీతిగా త్రిప్పికొట్టాడో, ఎదిరించాడో, అలానే ప్రతి ఒక్కరు కూడా శోధనలు సహించి వాక్యము ద్వారా శోధనలు జయించాలి తప్ప శోధనలకు లొంగిపోవద్దు. ఈ వాక్యము, ఈ ప్రార్థన నిన్ను ఆ శోధనలను జయించేటట్టు చేస్తుంది. పనులున్న దేవుని సన్నిధిలో నువ్వు సమయం ఇవ్వాలి. ఎందుకంటే నీకు శోధించేది సాతాను మాత్రమే. అందుకనే దేవుడు అంట, మనం అనుకుంటాం ఇన్ని కష్టాలు నాకే వచ్చినాయా, ఇన్ని సమస్యలు నాకే వచ్చినాయా, డబ్బులు లేవు, సమస్యలు, ఏ పని చేద్దామంటే ఆ పనికి డబ్బులు లేవు, ఏం చేద్దామని డిప్రెషన్లోకి మనం వెళ్ళిపోతాం. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నటువంటి సమయంలో, దేవుడు నిన్ను మరి చూస్తున్నటువంటి సమయంలో నీకు ఎంత కొలిమిలో నువ్వు కొట్టుమిట్టాడినా నువ్వు దేవుని వాక్య ప్రకారము, దేవుని ఆలోచనల ప్రకారము, దేవునిలో నువ్వు ఎంత సమయం గడిపితే ఆ రీతిగా నిన్ను పైకి తీసుకొస్తూ వస్తుంటాడు. ఎందుకంటే నువ్వు శోధనలు వేటితో జయిస్తావంటే ప్రార్థనతోటే. నువ్వు శోధనలు ఏ రీతిగా జయిస్తావంటే వాక్యముతోటే. ఈరోజు నువ్వు భరించలేని శ్రమలు అని అనుకుంటున్నావా? వాక్యంలో మనం చూసాం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు ఎవరంట? మన ఇంట్లో నమ్మదగిన వారు కాదేమో, మన ఇంట్లో ఉన్నవారు నమ్మదగిన వారు కాదేమో, కానీ దేవుడంట నమ్మదగిన వాడు. ఏమన్నది అక్కడ? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన దేవుడు అంట. ఇంత అష్యూరెన్స్, ఇంత నమ్మకత్వం, ఇంత భరోసా ఎవరిస్తారు లోకంలో? ఇంత నమ్మకత్వం ఎవరిస్తారు మనకు? మీరు సహింపగలిగిన దానికంటే దేవుడు చెప్తుండేందంటే నువ్వు ఎంతవరకు భరిస్తావో అంతే పెడతాడంట దేవుడు. కానీ మనం ఏమనుకుంటామో, అబ్బా ఇది భరించలేని శ్రమ. వాక్యం చూడండి, ఇక్కడ దేవుడు మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంటే నీ కెపాసిటీ ఎంతనో అక్కడి వరకే వచ్చి ఆగిపోతాయి ఆ శ్రమలు. నీ కెపాసిటీ వరకు వచ్చే వరకు నువ్వేం చేయాలో తెలుసా? మనం ఏం చేయాలో తెలుసా? దేవుని ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతకాలి. నీ శ్రమలు కొట్టుమిట్టాడుతున్నావేమో, దేవుని వాక్యం మీద నిలబడు. దేవుని వాక్యం మీద నిలబడి ప్రార్థన మీద అలవాటు చేసుకొని నువ్వు దేవుని వైపే చూడు. ఎంత గాలి తుఫాన్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది నిన్ను నెట్టేయడానికి ప్రయత్నం చేసినా, నీ దృష్టి, నీ కను దృష్టి దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను విమోచిస్తాడు, దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. నా ఆలోచన ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయడు. అంటే నువ్వు అట్లీస్ట్ ఈరోజు ఒక బార్డర్ వరకు కూడా రీచ్ కాలే. నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే నేను భరించలేకపోతున్నా, నేను సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా, నేను భరించలేని స్థితిలో ఉన్నా అనుకుంటావు. కానీ నువ్వు ఇంకా బార్డర్ వరకు రీచ్ కాలే. చెప్పండి పక్కవారితో, నువ్వు ఇంకా బార్డర్ వరకు రీచ్ కాలే. నీ శ్రమల సరిహద్దు వరకు రీచ్ కాలే. ఇంకా నీ శ్రమల సరిహద్దు వరకు నువ్వు రీచ్ కాలే. వాక్యం చెప్తుంది ఏంటంటే మిమ్మును శోధింపనీయడు. అయితే అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గం ఆయన నీకు కలుగజేస్తాడంట. చూసారా? శోధనతో పాటు నువ్వు తప్పించుకునే మార్గం, అంటే వాటి నుండి విడిపిస్తాడు, వాటి నుండి కాపాడుతాడు, వాటి నుండి తప్పించి నిన్ను సరి అయిన మార్గంలోకి నడిపిస్తాడు. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే అయితే మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే సహింపలేని శోధనలు రానియడు. శోధన జయించాలంటే మనలో ఏముండాలో తెలుసా? వాక్యం ఉండాలి.
శోధనలు జయించాలంటే మనలో వాక్యం ఉండాలి. యేసు ప్రభు సేవ పరిచర్య ప్రారంభిస్తున్నప్పుడు, లేకపోతే ఉపవాసం ఉన్న తర్వాత మరి సిద్ధపడుతున్నప్పుడు, వాక్యంలో ప్రార్థనలో గడుపుతున్నప్పుడు అపవాది అయినటువంటి సాతాను కూడా యేసు ప్రభుని శోధించి, మనం అతిథులం ఏం కాదు. భూమి మీద మనకు శోధనలు తప్ప, మనం దేవునితో ఉన్నట్లయితే శోధనను సహించే శక్తి దేవుడు మనకు దయచేసి మనల్ని కాపాడుతాడు. లోకంలో మనకు శ్రమలు ఉంటాయి. దేవుడు ఎప్పుడు చెప్పలే, అయ్యా నువ్వు నన్ను వెంబడిస్తే నీకు శోధనలు ఉండయి, అప్పులు ఉండయి, బాధలు ఉండయి, వేదనలు ఉండయి, కష్టాలు ఉండయి, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు. అవన్నీ ఏమి కూడా బైబిల్ మనకు చెప్పలే. దేవుడు కూడా మనకి ఏం చెప్పలే. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మా యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అంటే దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటాం గొప్పగా, క్రీస్తును అనుసరిస్తున్నామని చెప్తాం గొప్పగా, దేవుని కొరకు బ్రతుకుతున్నామని చెప్తాం గొప్పగా. కానీ దేవుడు నన్ను విమోచిస్తాడు, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు అనే ధైర్యం మాత్రం మనకు ఉండదు. ఈ శ్రమలు ఆ రీతిగా మానవులను మనం మెంటల్గా హరాస్ చేస్తుంటాయి. లోకం అంటే ఏంటి? ఈ లోకంలో ఏం దొరుకుతాయి? ఈ లోకం మనకు ఏమిస్తుంది? ఈ లోకంలో మనం ఎందుకు ప్రేమిస్తాం? ఈ లోకాన్ని మనం ఎందుకు ప్రేమిస్తాం? ఇలాంటి ప్రశ్నలు మన ఆలోచనలో తిరుగుతూనే ఉంటాయి. ప్రతి మనిషి నడిపించేది వారి ఆలోచన విధానం. నీ ఆలోచన విధానం చేత నీ జీవితం నడిపించబడుతుంది. దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు నడిపిస్తాడు. వాక్యం ఏం చెప్తుంది? నేను లోకమును జయించా, నన్ను వెంబడిస్తే మీరు కూడా జయిస్తారు. అంటే ఒక శోధనలో నువ్వు కృంగిపోయి ఉన్నావంటే నీకు కావాల్సింది ఏంటంటే బంధువుల సాయం కాదు, నీకు కావాల్సింది స్నేహితుల సాయం కాదు, నీకు కావాల్సింది ఎవరో ఏదో సహాయం చేశారని కాదు. కానీ నీకు కావాల్సింది ఏంటంటే కష్టకాలంలో దేవుని మీద ఆధారపడడమే మనకు కావాల్సింది. దేవుడు అదే చెప్తుంది, ఏంటంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రతి మనిషి నడిపించేది మన ఆలోచన విధానమే. దేవుని గురించి ఆలోచిస్తే దేవుడే మనల్ని నడిపిస్తాడు. దేవుని వాక్యం గురించి ఆలోచిస్తే ఆ వాక్యం మనల్ని ధైర్యాన్ని ఇస్తుంది, ఆ వాక్యం మనకి ఓదార్పునిస్తుంది. కానీ మనము శోధనలో నలిగిపోతున్నప్పుడు కృంగిపోతుంటాం, నలిగిపోతుంటాం, ఎవరు లేని సమయంలో ఏడుస్తుంటాం. లోకం గురించి ఆలోచిస్తే లోకము మనిషిని నడిపిస్తుంది. అందుకని వాక్యంలో ఏమవుందో తెలుసా? లోకంలో మీకు శ్రమ కలుగును. దేవుడు చెప్తాడు, నీకు సంతోషం ఉంటుందని దేవుడు చెప్పలే. యేసు ప్రభు ఎప్పుడు కూడా నీకు సంతోషం కలుగుతుందని దేవుడు చెప్పలే. లోకంలో నీకు శ్రమలే వస్తాయి. రేపటి దినం ఏమవుతుందో నీకు తెలియదు, రేపటి దినంలో నీకు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. కానీ నీలో ఏ శ్రమ నీకు వచ్చినా ఆ శ్రమను వాక్యము ద్వారా, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కృంగిపోతున్నప్పుడు నీకు పరిష్కారం ఏందో తెలుసా? మందిరం. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో నువ్వు నాటబడి దేవుని వాక్యాన్ని దినదినం వింటే ఆ వాక్యము నిన్ను మరి ఒక నూతన స్థాయికి తీసుకెళ్తుంది. సాతానులో నువ్వు పడేసే స్థాయికి నువ్వు వస్తావు. ఆ వాక్యం నిన్ను ధైర్యాన్ని ఇస్తుంది. ఆ వాక్యము అందుకనే 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమనుందంటే, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఏందంట వాక్యం ఏం చెప్తుంది? లోకమునైనను. ఈరోజు మనకి ఎందుకు వస్తున్నాయి సమస్యలు అంటే, మనము దేవుణ్ణి ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక నుండి తప్పి దేనంట లోకమునైనను. లోకం ఏముంది? లోకంలో భ్రష్టత్వం ఉంది. లోకంలో ఏముంది? లోకంలో పాపం ఉంది. లోకంలో ఏముంది? లోకంలో చెడు ఉంది. లోకంలో ఏముంది? లోకంలో సాతానున్నాడు. వీటన్నిటి మధ్యలో మనము కొట్టుమిట్టాడుతున్నాం. లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? రాత్రికాల సమయంలో దేవుడు లేకుండా నువ్వు ఏ దాన్ని ప్రేమించినా అది సాతానును ప్రేమించినట్టే. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత కాకుండా, దేవునికి ఇవ్వాల్సినటువంటి మరి ఆలోచన కాకుండా, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం కాకుండా మనం ఇతర వాటికి దేనికి ఇచ్చినా మనము లోకంలో సాతాను మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మనము దినదినము మన ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవాలి. మనం దినదినము ఆత్మీయతలో ఎదగాలి. మనం దినదినము మరి అనేక రీతులుగా వాక్యం చదువుతుంటే వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యం ఏం చెప్తుందంటే,
లోకంలో ఏది ఉందో దాన్ని వెంబడిస్తే, దాన్ని ప్రేమిస్తే శోధనలే నిన్ను వెంటాడతాయి, కష్టాలే నిన్ను వెంటాడతాయి, బాధలే నిన్ను వెంటాడతాయి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల ఏందంట ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం మనము దేవుని సమయాన్ని వేరే వాటికి ఇస్తే, దేవుని సమయము మనం వేరే వాటికి ఇస్తే మనలో ఏముండదంట? తండ్రి ప్రేమ మనలో ఉండదు. మనలో ఏముండదంట? తండ్రి ప్రేమను మనలో ఉండదు. లోకం అంటే మనుషులే. దేన్ని ప్రేమిస్తున్నావు నువ్వు? లోకం అంటే మనుషులే. అంటే మనిషి పుట్టిన దగ్గర నుండి ఈ లోకంలో మనుషుల మధ్యనే జీవించాలి. అయితే మనకి ఇష్టమున్నా లేకపోయినా మనుషుల మధ్యలో జీవించాలి. అయితే వాటన్నిటినీ ప్రేరేపించేది సాతానే. ఆ మనుషుల మధ్యలో జీవిస్తున్నప్పుడు మనుషులు అనేక రీతులుగా మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది పాటించాలి, అది పాటించాలి, అనేక రీతులుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో మనము దేవుని మీదనే మన నివాసము ఏర్పాటు చేసుకోవాలి. దేవుని మీదనే మనము మన జీవితాన్ని నిర్మించుకోవాలి. వాక్యం అదే నేర్పిస్తుంది. ఏంటంటే వాక్యం మీద నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని నిర్మించుకుంటావో అప్పుడు దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న రకరకాల మనస్తత్వాల మధ్య మన కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నీకు ఒకటే ఒక దారి, గమ్యము ఏంటంటే దేవుని వాక్యమే. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా చెడు. ఆ చెడు బైబిల్ సపోర్ట్ చేయదు, ఆ చెడు వాక్యం అనుసరించేది. కాబట్టి నీ జీవితము వాక్యము ద్వారా నువ్వు స్థిరపరచబడాలి అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవుని ప్రణాళికలో మనం స్థిరపరచబడతాం, బలపరచబడతాం. ఏంది అని కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం కాదు. నీకు ఈరోజు కష్టం నిన్ను ఇబ్బంది పెడితే, ఒక సమస్య నిన్ను ఇబ్బంది పెడితే చలం రూమ్లోకి వెళ్ళిపో, తాళం వేసుకో, డోర్ వేసుకో, ప్రార్థన చేయి. దేవా నేను ఎందుకు నలిగిపోవాలి? దేవా నేను ఎందుకు కష్టపడాలి? దేవా నేను ఎందుకు ఏడవాలి? దేవా నాకు ఎందుకు ఈ శ్రమ అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు దేవుడు పరిష్కరిస్తాడు. ఆ ప్రార్థనకు నీకు జవాబిస్తాడు. ఆ ప్రార్థనకు పరిష్కారం దొరుకుతుంది, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రాత్రికాల వేళలో నీ జీవితము దేవుని వాక్యంతో అనుసంధానం కలిగి జీవిస్తుందా? నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవుని వాక్యాన్ని మనం అనుకుంటాం, నేను ఒక్కరిని చర్చికి పోతే అయిపోతుంది, నా కుటుంబం అంతా బాగుంటుంది అని అనుకుంటామా? నేను ఒక్కరి చర్చికి పోతే సరిపోతుంది, నా కుటుంబం అంతా బాగుంటుంది అని అనుకుంటాం. కానీ నీ విశ్వాసం నిన్నే కాపాడుతుంది, మీ ఇంట్లో ఉన్న వారిని కాపాడదు. దయచేసి గమనించండి. నీ విశ్వాసం, బైబిల్ ఏం చెప్తుంది? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుందని బైబిల్లో ఉందా? నీ విశ్వాసము ఇంట్లో ఉన్న వారందరినీ స్వస్థపరుస్తుందని చెప్తుందా బైబిల్? చెప్పండి. ఎవరిని స్వస్థపరుస్తుంది? నిన్ను స్వస్థపరుస్తుంది. ఎందుకు? నువ్వు దేవుని మందిరానికి వచ్చినావు కాబట్టి ఆ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మన ఇంట్లో ఉన్నవాడు తాగుతాడు, తింటాడు, ఏమో చేయవలసిన అన్ని చేస్తాడు. తద్వారా మన కుటుంబంలోకి సాతాను ఆ రీతిగా ప్రవేశిస్తున్నాడు. జాగ్రత్త. ఏ రీతిగా? నువ్వు కరెక్టే ఉండొచ్చు, మన ఇంట్లో వాళ్ళు కరెక్ట్ లేకపోతే ద్వారం నువ్వు ఈరోజు నువ్వు ఇంటి ద్వారాలు నువ్వు మూసేయచ్చు. కానీ నువ్వు మూసేసిన ద్వారాలు నీకు తెలియకుండా ఇంకొకరు తెరవచ్చు. అర్థమవుతుందని నేను చెప్పేది? నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది, కానీ నీ విశ్వాసం ఇంకోని కాపాడదు. జాగ్రత్త. నువ్వు మూసేసిన తలుపులు నీకు తెలియకుండా ఇంకొకరు తెరవచ్చు. సాతాను ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఎప్పుడు కూడా దొంగ దెబ్బ కొడతాడు వెనకకి వెళ్ళి వచ్చి. సో నీవు కరెక్ట్గా ఉండడం కాదు, నీ ఇంట్లో ఉన్నవారు కరెక్ట్గా ఉండరా లేదా? నువ్వు మూసేసిన తలుపులు వేరే వాళ్ళు తెలుస్తున్నాయేమో, అందుకే భరించలేని శ్రమలు నీకు వస్తున్నాయేమో. ఈ రాత్రికాల వేళలో నీ ఆత్మీయ స్థితి దేవునితో సరితూగాలి అంటే మనం కరెక్ట్గా ఉండాలని చూసినా ఇతరులు కరెక్ట్గా లేకపోవడమే. ఈ రాత్రికాల వేళలో నీ ఆత్మీయ స్థితి దేవునిలో ఏ విధంగా ఉంది? నీ ఆత్మీయ స్థితి దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో నెరవేర్చబడాలి అంటే నీ ఆత్మీయమైనటువంటి స్థితి దేవునితో సరితూగాలి. అందుకని వాక్యం ఏం చెప్తుందో చూడండి. లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, కానీ మనం లోకాన్నే ప్రేమిస్తున్నాం. లోకంలో ఉన్న వాటినే ప్రేమిస్తున్నాం, లోకాశల వైపే మనం వెళ్తుంటున్నాం. ఈ రాత్రికాల వేళలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించాలని నువ్వు ఆశపడితే లోకం వైపు చూస్తే, లోకంలో వైపు చూసే వాటిని వదులుకో, దేవుని వైపు చూడు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించకు. లోకంలో అనేక
ప్రెషర్స్ ఉంటాయి లోకంలో, సంతోషం ఉంటుంది లోకం. సాతాను చెప్తాడు, బాబు నువ్వు వాక్యం చదివితే నీకు ఏమొస్తుంది, ప్రార్థన చేస్తే నీకు ఏమొస్తుంది, ఆదివారం చర్చికి పోతే నీకు ఏమొస్తుంది, వేరే వాటిల సమయాలలో చర్చికి పోతే ఉపవాస ప్రార్థన చేస్తే నీకు ఏమొస్తుంది, బయట సంతోషం ఉంది, వాడు తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖిస్తున్నాడు, నీకేమొస్తుంది? నువ్వు దేవుని వాక్యాన్ని వింటే నీకు ఏమొస్తుంది? నీకు అప్పులు తీరుతున్నాయా, నీ సమస్యలు తీరుతున్నాయా, కష్టాలు తీరుతున్నాయా? ఓకే, నో ప్రాబ్లం. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే అవన్నిటిని ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. దేన్ని ప్రేమించాలని ఆశపడుతుంటున్నావు ఈ రాత్రికాల సమయంలో? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే కీర్తనలు 1వ అధ్యాయం చూసుకుందాం. ఇక్కడ కీర్తనలు ఏమన్నా ఉందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఎక్కడంట? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిల్వక. చూసారా ఏందంట? దుష్టుల మార్గంలో నడవక, పాపుల మార్గంలో నిల్వక. మనం చేసేది ఏందో ఇప్పుడు వాక్య ప్రకారం మనం చేసేది ఏంది? దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందా? దుష్టుల ఆలోచన అంటే మనకు ఒక సమస్య వస్తే మనం జవాబు ఎక్కడ పొందుకోవాలని చూస్తాం. మనకు జవాబు ఎవరు ఇవ్వాలని ఆశపడతాం? మనము ఎవరో అన్యజనులతో పోయి, అరే భయ్ నాకు ఈ సమస్య వచ్చింది, ఏంది పరిష్కారం అంటే వాడు ఇంకేదో నష్టం జరిపించే నష్ట నివారణ ఆలోచన చేస్తే అది పోయి బాయిలో దుంకే పరిస్థితి వస్తుంది లాస్ట్కి. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే దుష్టుల ఆలోచన, నీ ఆలోచన ఎవరి ప్రకారం ఉండాలంటే ఆత్మీయుల ప్రకారం ఉండాలి. నీ ఆలోచన విధానం, నీ సహవాసం ఆత్మీయులతో ఉండాలి. నీ ఆలోచన విధానం, నీకున్న సమస్యలు ఆత్మీయులతో పంచుకోవాలి, దుష్టులతో కాదండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు. ఎంతమంది ఆనందిస్తారు ధర్మశాస్త్రం? ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం. చెప్పుడు నీకు ఏదైతే చేయమని చెప్తుండో అది చేయకపోవడం వల్ల ఈరోజు నలిగిపోతున్నావు. చెప్పండి పక్కవారితో, దేవుడు నీకు ఏది చేయమన్నాడో అది చేయకుండా సమస్య వలయంలో నువ్వు చిక్కుకుంటే ఎవరు పరిష్కరిస్తారు దాన్ని? దేవుని వాక్యం చూడండి, ఇక్కడ ఎంత మంచి వాక్యం చెప్తుందో, వాక్యం మాట్లాడుతుందో. యెహోవా ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము. యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు. ఆనందిస్తున్నావా? ఈరోజు శోధనలో వెళ్తున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా, ఏడ్చుకుంటున్నావా? నీకు శ్రమలు వస్తున్నప్పుడు సంతోషంగా ఉన్నావా, ఏడ్చుకుంటున్నావా? వేదనతో ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా? ఎట్లున్నావు ఈరోజు కన్నీరు కంటి నిండా నిద్ర లేని పరిస్థితిలో ఉండొచ్చు. శ్రమలు నేను ఇబ్బంది పెడుతుండొచ్చు, కళ్ళు మూసుకుంటే ఏడ్చుకుంటే ఇదేం లైఫ్ రా అని అనుకుండొచ్చు. ఒక్కసారి నీ దృష్టి లోకం మీద నుంచి తిప్పి దేవుని వాక్యం మీకు తిప్పామంటే దేవుడు నీ లైఫ్లో టేక్ ఓవర్ చేసి నిన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్ను ఎప్పుడైతే నీ జీవితం అనే ఒక స్టీరింగ్ పట్టుకొని నిన్ను నడిపించడం ప్రారంభించిందనుకో, ఎంత పెద్ద కష్టం వచ్చినా దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విరోధి ఎవరు? దేవుడు నీ పక్షాన ఉంటే నీకు ఎందుకు కష్టం వస్తుంది? దేవుడు నీ పక్షాన ఉంటే దేవుడు పరలోకపు గవిని నీకు తెరిచి ప్రతి కష్టంలో వేదనలో నుంచి నేను విడిపిస్తాడు. వాక్యం చెప్తుంది ఏంటంటే దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఈరోజు నువ్వు ఆనందిస్తున్నావా, ఏడుస్తున్నావా? అది నా ప్రశ్న. ఈరోజు నువ్వు ఆనందిస్తున్నావా, దుఃఖంలో ఉన్నవా? ఈరోజు నువ్వు ఆనందిస్తున్నావా, నలిగిపోతున్నావా? ఈరోజు నువ్వు ఆనందిస్తున్నావా, కృంగిపోతున్నావా? ఈరోజు నువ్వు ఆనందిస్తున్నావా, కొట్టుమిట్టాడుతున్నావా నీ సమస్యలతోటి? ఈ కాలువల ఓ యోరను నాటబాడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు ఆన్సర్ వచ్చేసింది అక్కడ. నువ్వు చేసే ప్రతి పనిని పోయి ఈరోజు నీ బంగారం అంతా కూడా మట్టిగా మారుతుందేమో, నీ సంపాదన అంతా కూడా ఆవిరైపోతుందేమో. ఈరోజు కష్టపడుతున్నా, పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నా కానీ చిల్లి గవ్వ మిగిలలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. కాలం చేయి. రాత్రికాల సమయంలో నేను ఇస్తున్నా దివారాత్రములు. ఇక్కడ చూడండి, ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రం అంటే వాక్యంను ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడు వాడు ఎట్లుంటాడో తెలుసా? నీటి కాల్వల యోరను నాటబడినదై తన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. అతడు చేయునదంతయు అంటే ఇంట్లోకేలి కాలు బయట పెట్టింది మొదలు ఆ దినంలో నువ్వు ఏ పని చేసినా, ఆ నెలలో నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో
దేవుని ఆశీర్వాదం నువ్వు చూస్తావు. అప్పుడు శ్రమలు వెళ్ళిపోతాయి. అప్పుడు వాడేం చేశాడంట, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతా, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని సన్నిధి ఉంటే, నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుని నీతో పాటు అడుగేస్తే ప్రతిది కూడా సఫలపరచబడతాడు. నువ్వు 3వ వచనంలో 3వ అధ్యాయంలో చూస్తే దావీదు రాసినటువంటి కీర్తనలో మనం చూస్తే, యెహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచివారు అనేకులు అని చెప్తుంటున్నాడు కీర్తనకారుడు. అంతేకాదు ఇక్కడ 5వ వచనంలో యెహోవానే నాకు ఆధారం. ఎవరంట? యెహోవానే నాకు ఆధారం. నీకు ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, నువ్వు చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడే. దావీదు చూడండి ఎంత మంచి మాట ఇది, దేవుడే నాకు ఆశ్రయం. నువ్వు ఎప్పుడని చెప్పినావు దేవుడే నాకు ఆశ్రయం అని ఎప్పుడని చెప్పి 3వ అధ్యాయం 3వ వచనం, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదం గాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చింది. ఈరోజు మొర పెడుతున్నావా? ఏడుస్తున్నావా? కుమిలిపోతున్నావా? వాక్యం చెప్తుంది చూడండి ఇక్కడ, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు. ఎప్పుడు ఎలుగెత్తినప్పుడు? 3వ వచనంలో ఉంది, యెహోవా నీవే నా కేడెం అన్నప్పుడు నువ్వు ఏం చెప్తుంది? దేవా నువ్వే నా కేడెము, నువ్వే నన్ను రక్షించాలి అని పూర్తి స్థాయిలో నువ్వు దేవుని మీద ఆధారపడ్డప్పుడు మాట్లాడతాం, దేవా నువ్వే నా కేడెము, నువ్వే నా ధైర్యం అంటే అప్పుడు దేవుడు అనుకుంటాడు, వావ్ అమ్మ వీడు నా దారికి వచ్చిండు, వీనికి ఎన్ని శ్రమలు వచ్చినా నేను ముందుండి నేను విడిపిస్తా, శోధనను జయించే. ఎత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చిన. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఊర్లు దండెత్తి నీ మీదకి వచ్చినా నువ్వు ఒక్కరిని నిలబడితే దేవుడు నీ శ్రమలో నుండి నిన్ను విడిపిస్తాడు. చివరి వచనంలో చూస్తే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. నువ్వు దేవుని మీద శోధనలు వస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడినట్లయితే ప్రతి శోధనలో నుంచి దేవుడు రక్షిస్తాడు. దేవుడు నేను ఈ శోధనలు ఎందుకు వస్తాయో తెలుసా? చెప్పండి. శోధనలు నిన్ను దేవునికి దగ్గర అయ్యేటట్టు చేస్తుంది. శోధన ఎందుకు వస్తుందంటే, శోధన వచ్చినప్పుడు కీర్తనకారుడు చెప్తుంది కదా, నీవే నా ఆధారం అనేటట్టు చేస్తుంది. శోధన వచ్చినప్పుడు దేవుని వైపు చూసేటట్టు వస్తుంది. ఈరోజు భరించలేని శ్రమలు నీకున్నాయేమో, దేవుని తట్టు చూడు, అక్కడిక్కడ చూడకు. అప్పులోడు వస్తే అప్పులోని వైపు చూడకు, బంధువుల వైపు చూడకు, లేకపోతే ఇంకో దిక్కు చూడకు. నీ ఇంటికి ద్వారాలు ఎక్కడెక్కడ తెరిచినాయో అవన్నీ ఫస్ట్ చూసుకో. ఎక్కడెక్కడ ద్వారాలు తెరిచిన సాతాను ఎట్లకెళ్ళి ఎక్కడెక్కడి నుంచి ప్రవేశించ, నీ ద్వారా వస్తుందా, పిల్లల ద్వారా వస్తుందా, బంధువుల ద్వారా వస్తుందా, గోడ దుంకి వస్తుందా, కిటికీలకి వెళ్ళి వస్తుందా, ఇవి ఫస్ట్ ఈ ద్వారాలు చూసుకోపోయి అప్పుడు దేవా నువ్వే నా ఆధారం, సాతాను భయంకరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నా, నువ్వు నన్ను విడిపించని ప్రార్థన చేయి. దివారాత్రములు ధ్యానించుకుంటూ దేవుని యందు ఆధారపడడం మనం నేర్చుకోవాలి. అంతేనా? నువ్వు ఎంత గాలితే, ఎంత శ్రమ పడితే అంత ధైర్యంగా బయటకు వస్తావు. నువ్వు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకో. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో. చూసారా? దేవుడంట నువ్వు ఆయన వాక్యాన్ని గైకొంటున్నావా లేదా అని పరీక్షిస్తాడట. ఫస్ట్ నీకు శ్రమలు వస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు? బైబిల్ తీసి ఎప్పుడైనా చదివినావా? శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతున్నప్పుడు బైబిల్ తీసి ఎప్పుడైనా చదివినావా? నువ్వు నలిగిపోతున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా ధ్యానించినావా? 1 గంట సేపు ఏడ్చుకుంటూ కన్నీళ్ళు విడిచుచు, అయ్యా నువ్వే నా ఆధారం, నువ్వు నన్ను విడిపించాను ఎప్పుడైనా ప్రార్థన చేసినావా? దేవుని వాక్యం చెప్తావు, నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు దేవుడు నిన్ను పరీక్షిస్తుంటాడు. ఆ కష్టాల కొలిమిలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నప్పుడు అంట, నువ్వు దేవునితో అంటుకట్టుబడి ఉన్నవా, దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉన్నవా, దేవునితో నీ సహవాసము ఎట్లుందో అని దేవుడు పరీక్షిస్తుంటాడట.
పరీక్షలు అనగానే మనకు స్కూలు లేదా కాలేజ్ గుర్తొస్తుంది. ఎందుకంటే పరీక్షల సమయంలో పిల్లలందరూ కూడా హార్డ్ వర్క్ చేసి పరీక్షలలో ఎట్లాగో పాస్ కావాలన్న ఉద్దేశంతో అంత మేధస్సును పెంచుకుంటూ చదువుకుంటూ వస్తుంటారు. కానీ మనము శోధనల గుండా వెళ్తున్నప్పుడు, దేవుడు పరీక్షించినప్పుడు మాత్రం మనము దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉండం. వాక్యం అదే చెప్తుంది ఇక్కడ. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటానంట దేవుడు. నీకు శోధనలు వస్తున్నప్పుడు నీ హృదయంలో ఏముంది? నీకు శోధనలు కలుగుతున్నప్పుడు నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా? ఆయన ఆజ్ఞలు అంటే దేవుని వాక్యమే. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందుకోలేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్న తెలుసుకుంటకు శోధనలు వస్తాయి. నువ్వు దేవునితో సరితూతున్నావా? దేవుని వాక్యంతో అంటుకట్టబడ్డవా? దేవుని వాక్యంలో దినదినము దివారాత్రం ధ్యానిస్తూ దేవుని వాక్యంలో నువ్వు ఎదుగుతున్నావా? లేకపోతే కృంగిన స్థితిలో సాతాను శోధిస్తున్నప్పుడు కృంగిన స్థితిలో నువ్వు ఉంటున్నావా? దేవుడు కూడా తన బిడ్డలను పరీక్షిస్తాడు. పరీక్షించడం ద్వారా మన విశ్వాస పరిణామం ఎంతో దేవునికి తెలుస్తుంది. నువ్వు పక్కవారితో చెప్పండి, నువ్వు పరీక్షించబడుతున్న సమయంలో నీ విశ్వాస పరిణామం దేవునికి తెలుసుకుంటాడు. స్వరం ఎరిగిన దేవుడు మనం ఎలాంటి వారమో తెలుసుకోవడానికి పరీక్షలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సర్వం తెలుసు దేవునికి. అయినా నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. జీవితంలో వాక్యం చెప్తుంది, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరిస్తే, దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే, దేవుని ప్రసన్నతను పొందుకోవాలని అనుకుంటే వాక్యం దేవుని ఆధారం చేసుకొని నీ శోధనలో దేవుని మీద ఆధారపడి చేసుకో. దేవుడు పరీక్షిస్తాడంట శోధనలు వచ్చినప్పుడు. నేను వాక్యం ప్రారంభించక ముందుగా నేను అడిగిన ఎంతమందికి శోధనలు ఉన్నాయని అందరి చేతులు ఎత్తారు. శోధనలు ఎందుకు వస్తున్నాయి? ఆ శోధనలు వస్తున్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షించే సమయంలో నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? దేవుని మీద ఆధారపడుతుంటున్నావా? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నువ్వు బ్రతుకుతుంటున్నావా? అది దేవుడు చూసేది. నీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలంటే చూద్దాం, ఒక మాటను చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించినంట. చూసారా వాక్యం ఏం నేర్పిస్తుంది? దేవుని వాక్యం నీలో ఉంటే ఎంత పెద్ద శ్రమ నీకు వచ్చినా మానసిక సిద్ధపాటు కలిగి దేవుడు పెట్టే పరీక్షలు గుర్తించడమే కాకుండా వాటిని తేలిగ్గా ఎదుర్కోగలం. ఎప్పుడంటే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు. వాక్యం చూడండి, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. మీకునే ఆ బహుశ్రమలు? వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించినట్టు. శ్రమలు వస్తే సంతోషిస్తారా? నాకే తెలియదు సంతోషిస్తారా అని. శ్రమలు వస్తే సంతోషిస్తారా ఎవరన్నా? ఏడుచుకుంటూ తల బాదుకుంటూ ఎట్లరా బాబు ఇళ్ళకెళ్ళి బయటికి రావాలని కొట్టుమిట్టాడుతుంటాం. దేవా ఇన్స్టెంట్గా దేవా 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 నన్ను ఇప్పుడే బయటికి తీసుకురా ఇప్పుడే నా అని ప్రార్థన చేస్తాం. కానీ బయటికే రామ్. సిద్ధపాటు కలిగిన వారు దేవుడు పెట్టే పరీక్షలను గుర్తించడమే కాకుండా వాటిని తేలిక ఎదుర్కోగలరు. ఎందుకంటే నీ దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. నిన్ను విడిపించి, నిన్ను రక్షించి, నిన్ను కాపాడి దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యానికి దేవుడే నిన్ను తీసుకెళ్తాడు. చేయవలసింది ఒకటే, దేవుని మీద ఆధారపడము. వాక్యం తెలిసే దేవుడు మనకు కఠినమైన పరీక్షలు మరి పెడతాడు. మరి ఆయన సామర్థ్యాన్ని బట్టి పరీక్షలను ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం కూడా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు. ఎప్పుడు ఇస్తాడంటే వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు. మనం దేవుని ఎంతగా ప్రేమిస్తామో అంతగా పరీక్షలను తట్టుకోగలము, శోధనలు తట్టుకోగలము. మనం పరీక్షించబడ్డామంటే దేవుని దృష్టిలో ఉన్న వ్యక్తులము. తెలుసా మీకు? మనకు శోధనలు వస్తున్నాయంటే పరీక్షించబడుతున్న తరుణంలో దేవుని మీద ఆధారపడితే దేవుని ప్రణాళికలో 100కు 100% ఉన్నట్టు లెక్క. పరీక్షించబడ్డామంటే దేవుని దృష్టిలో మనము ఉన్నామని అర్థం. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని దృష్టిలో ఉన్నామా లేమా? దేవుని దృష్టిలో 100కు 100% ఉన్న వ్యక్తులం. కానీ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు. నీ మార్గం ఎక్కడ పోతుందో దేవుని తెలుసా? ఈరోజు సాతాను నీ ఇంటి చుట్టూ ద్వారాలు తెరిచిండేమో. నీ ఇంట్లోకి సాతాను ఏ రీతిగా వస్తుందో గుర్తుపడుతున్నావా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, కరెక్టే. నీ ఇంట్లో ఉన్నవారి విశ్వాసం ఎవరు స్వస్థపరుస్తారు? ఎవరు కాపాడతారు? నువ్వు సాతాను రాకుండా ద్వారం క్లోజ్ చేసినావేమో నీ ప్రార్థనతోటి. కానీ
ఇంకొక దగ్గర ద్వారం తెరవబడిందేమో, దాన్ని డీల్ చేయాలి. దాంతో అక్కడ రూట్ తోటి మనం డీల్ చేస్తే సాతానును జీవితాంతం తరిమి కొట్టడమే కాదు, కానీ దేవుని రాజ్యంలో నిరంతరము వర్ధిల్లుతూ ఉంటాం. 139వ కీర్తన 23వ వచనం, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము. ఈ ప్రార్థన చేసినాం ఎప్పుడన్నా? ఈ ప్రార్థన చేసామా ఎప్పుడన్నా? మనం దేవుడి నుంచి ఈ ప్రార్థన చేయండి, అప్పుడు దేవుడు చెప్తాడు, లైట్ వేస్తాడు, పరిశుద్ధాత్మ అనే లైట్ వేస్తాడు మన హృదయం మీద. అక్కడ తప్పిపోయినాం, అక్కడ తప్పిపోయినాం, అక్కడ తప్పిపోయినాం అని చూపిస్తున్నప్పుడు వాటిని సరి చేసుకోవాలి, వాటిని సరి చేసుకోవాలి. వాక్యం అదే చెప్తుంది మనకి. నువ్వు దేవుణ్ణి అడగాలి, దేవా నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకొనుము. ప్రార్థన చేస్తామా? చేస్తారా? ఈ ప్రార్థన చేస్తే దేవుడు పరిశుద్ధాత్మ అనే వెలుగును నీ హృదయం మీద వేసి చూపించి, బాబు నువ్వు అక్కడ తప్పిపోయినావు, ఆ తప్పు సరి చేసుకో. నువ్వు అక్కడ తప్పిపోయినావు, అది సరి చేసుకో. అక్కడ తప్పిపోయినావు, సరి చేసుకో. నీ పిల్లలు అక్కడ తప్పు చేస్తున్నారు, అది సరి చేసుకో. నువ్వు అక్కడ తప్పిపోతున్నావు, అది సరి చేసుకో. ఒక 100 సరి చేసుకోమని దేవుడు చెప్పిన అనుకో, ఒక్కటన్నా సరి చేసుకుంటావా? కష్టకాలంలో దేవుని మీద ఆధారపడడం తప్పులేదు, కానీ దేవుడు మనకు ఏది ఆదేశిస్తున్నాడో దాని మీద మనం ఆధారపడి జీవించాలి. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించిన హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి, దేవా నన్ను పరీక్షించిన హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. పరీక్షింపబడడానికి దావీదు తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. నువ్వు సిద్ధపరచుకున్నావా? దేవా నేను రెడీగా ఉన్నా, రేపు పొద్దున ఏ శ్రమ నాకు వచ్చినా నేను నీ వాక్యము ద్వారా ఆ శ్రమను ఎదుర్కొంటా. రేపు పొద్దున నాకు ఎంత పెద్ద సమస్య వచ్చినా నీ వాక్యము నాకు ధైర్యాన్ని ఇచ్చింది, ఆ వాక్యము ద్వారా ఆ శ్రమను ఎదుర్కొంటా, ఆ కష్టాన్ని ఎదుర్కొంటా. దావీదు సిద్ధపడ్డాడు, నువ్వు సిద్ధపడ్డావా? పరీక్షింపబడడానికి దావీదు తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. మనం పరీక్షించబడి అందులో గెలవగలిగితేనే మనము పరలోక రాజ్యానికి వెళ్తాము, మార్గము తెరవబడుతుంది. ప్రకటన గ్రంథం చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక. గైకొనకపోతే చెప్పండి, వాక్యంను గైకొంటే ఒకటి, గైకొనకపోతే ఇంకొకటి. చూద్దాం ఇక్కడ, వాక్యంను గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. విషయంలో ఇక్కడ చూడండి, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడతా. దేవుని చేత నువ్వు కాపాడబడాలి అంటే ఏం చేయాలి? శ్రమలలో నుండి మనం కాపాడబడాలంటే ఏం చేయాలి? శోధనలో నుండి మనం తప్పించబడాలంటే ఏం చేయాలి? ఇంట్లో కలుగుతున్నటువంటి సమస్యల నుంచి మనం కాపాడబడాలంటే ఏం చేయాలి? మనకు వచ్చే శోధనలు ఎదుర్కొనే శక్తి లేనప్పుడు దేవుని ఆశ్రయిస్తే వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి దేవుడు ఆ శక్తిని అనుగ్రహిస్తాడు. నీ శోధనలకు నువ్వు జయించాలంటే దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే మనం పరీక్షించబడాలని కోరుకోవాలి. కీర్తనకారుడు చేసిందిగా నా హృదయాన్ని పరిశీలన చేసి తెలుసుకోదేవా, నేను ఏ రీతిగా బ్రతుకుతున్నా, నేను ఏ రీతిగా జీవిస్తున్నా, ఏ రీతిగా నీ కొరకు బ్రతుకుతున్నా ఒకసారి అడుగు దేవుడిని. దేవుడు చెప్తాడు, అవి ఆ తప్పు సరి చేసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 100 తప్పులు మనకు దేవుడు చూపిస్తే 100 తప్పులను నువ్వు సరి చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు కాపాడబడతావు. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడంట. నువ్వు సాత్వికంతో ఈ వాక్యాన్ని అంగీకరిస్తే మరుక్షణమే నిన్ను శోధన నుంచి తప్పించి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు దేవుడు. వాక్యము మనం ప్రేమించేటట్టు చేస్తుంది.
దేవుని వాక్యం మీద ఆధారపడి, అందుకే మనం పరీక్షించబడాలని కోరుకోవాలి. నీవు దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుడు నీకు పెట్టబోయే పరీక్షలను ఎదుర్కొనుటకు నువ్వు సిద్ధంగా ఉండాలి. పరీక్షలను విశ్వాసంతో ఎదుర్కొనే శక్తి దేవుడు నీకు ఇవ్వాలంటే దివారాత్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు నిన్ను శోధన నుంచి తప్పించి, నిన్ను ఇరుకు మార్గం నుండి తప్పించి విశాల స్థలమునకు దేవుడు తీసుకెళ్తాడు. విశాల స్థలమునకు నువ్వు నీ కుటుంబం వెళ్ళాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని ఆశీర్వాదాలను పొందుకో.